నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై స్పేస్. ఎలా ఉన్నారు అందరూ? సో థాయిలాండ్లో ఇది మా డే 4 వీడియో. డే 4లో మేము పటాయాలో ఉన్న బిగ్ బుద్ధా టెంపుల్, ఇంకా చాలా ఫేమస్ అయిన టైగర్ పార్క్ విజిట్ చేశాము. వాటి విశేషాలు మీతో షేర్ చేసుకుంటాము. ఈ బిగ్ బుద్ధా టెంపుల్ని మనం చాలా తెలుగు మూవీస్లో చూసే ఉంటాము. కుమారి 21F ఇంకా చాలా మూవీస్ ఇక్కడ షూట్ చేశారు. ఈ టెంపుల్ ఎత్తున కొండ మీద ఉంటుంది. ఆ విగ్రహం ఎంత పెద్దది ఉంటుందంటే పటాయాలో చాలా ప్లేసెస్ నుంచి ఇది మనకు కనిపిస్తుంది. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, మాకు చాలా నచ్చింది. బట్ నైట్ టైం విజిట్ చేయొద్దు అని చెప్పి నేను ఒక వ్లాగ్ వీడియోలో చూశాను. మీరు కూడా ఫాలో అవ్వండి. టెంపుల్ విజువల్స్ వస్తాయి, ఎంజాయ్ చేయండి. ఈ టెంపుల్లో కూడా కాయిన్స్ నిలబెట్టే ఆచారం ఉంది. మేము కూడా ట్రై చేసాం. టెంపుల్ ఇలా ఎత్తున కొండ మీద ఉంటుందని చెప్పాను కదా, అక్కడ నుంచి మొత్తం పటాయా సిటీ ఆల్మోస్ట్ కనిపిస్తుంది. ఇది దాని వ్యూ. ఇక్కడ కనిపిస్తున్న ఒక్కొక్క విగ్రహంకి ఒక్కొక్క డే అసైన్ చేశారు. ప్రతి విగ్రహం వెనకతలో ఒక స్టోరీ ఉంది. ఇలా ఒక వీడియోలో కవర్ చేయడం చాలా కష్టం. ఆ స్టోరీస్ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మన కోరికలు తీరడానికి ఇలా గోల్డెన్ ఆర్ సిల్వర్ లీవ్స్ మీద రాసి ఇక్కడ పెడితే అవి తీరుతాయని చెప్పి ఇక్కడ నమ్ముతారు. వీళ్ళ ఆస్ట్రాలజీ ప్రకారం వీళ్ళకున్న 12 రాసులు ఇలా ఉంటాయి. ఓపెన్ స్పేస్లో బిగ్ బుద్ధా స్టాట్యూ ఉంది కదా, ఇలా లోపల గుడిలో ఇంకొక బుద్ధ, 2 మత గురువులు ఉన్నారు. టెంపుల్ విజిట్ కంప్లీట్ చేసుకున్నాక బ్యాక్ టు హోటల్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా టైగర్ పార్క్కి స్టార్ట్ అయ్యాం. టైగర్ పార్క్ దగ్గరలోనే ఇలా ఫ్లోటింగ్ మార్కెట్ కూడా ఉంది. కావాలంటే మీరు ఎక్స్ప్లోర్ చేయండి, మేమైతే స్కిప్ చేసాం. క్యాబ్ కోసం గ్రాబ్ ఆర్ బోల్ట్, 2 యాప్స్లో ఫేర్ కంపేర్ చేసుకొని ఇందులో తక్కువ వస్తే అది తీసుకోండి. పేమెంట్ మోడ్ క్యాష్ కాకుండా కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఈ కార్డ్తో పే చేసేయండి. ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదు. ఇక్కడి వరకు చూసారు అంటే నా కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ టైగర్ పార్క్ టికెట్స్ వచ్చేసి నేను ఒక కొత్త యాప్ యూజ్ చేసి బుక్ చేశాను. దాని పేరు హెడ్ అవుట్. మీరు ఈ అప్లికేషన్ ఏమైతే వినుండరు, నాకు దీంట్లో అన్నిటికంటే చీప్ ఫేర్కి దొరికింది. మీరు అన్ని మిగిలిన యాప్స్లో క్లూక్, థ్రిలార్క్ అన్నీ ఒకసారి కంపేర్ చేసి ఏది చీప్ అయితే అందులో తీసుకోండి. థాయ్ రెస్టారెంట్స్కి నాన్ థాయ్ రెస్టారెంట్స్కి వేరే ప్రైజెస్ ఉంటాయి. మీరు నాన్ థాయ్ రెస్టారెంట్స్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. వీలైతే వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి, అప్పుడు రష్ తక్కువ ఉంటుంది. నేను మండే వెళ్ళాను, నాకైతే చాలా ఖాళీగా అనిపించింది. నేను ఇనీషియల్గా బుక్ చేసింది అయితే నాకు మీడియం టైగర్, తేజుకి స్మాల్ టైగర్ బుక్ చేశాను. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఒకళ్ళనే అలౌ చేస్తారంట, ఇంకొకరు అసలు దగ్గరకు కూడా వెళ్ళకూడదంట, ఫోటోగ్రఫీకి కానీ దేనికి కానీ. అందుకే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇద్దరికి మీడియం టైగర్కి మార్చుకున్నాం. డూస్ అండ్ డోంట్స్ కేర్ఫుల్గా చదువుకొని వెళ్ళండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ అటెంటివ్గా ఉండాలి లోపల. అదే ఇక్కడ మెన్షన్ చేశారు.
వచ్చిందండి వయ్యారి. వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. సో పులి అలా ప్రేమతో కొంచెం దెబ్బలేస్తూ ఉంటుంది, భరించాలి. చంప దెబ్బలకు ఆయన ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయని నాగార్జున గారు ఫీల్ అయ్యారండి. మా వెనక ఒక 4 మెంబర్ ఫ్యామిలీ కనిపిస్తుంది కదా, వాళ్ళు కూడా ఇలానే మీడియం టైగర్తో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు మరి ఏం చేశారో ఏమో, అదైతే చాలా ఇరిటేట్ అయిపోయింది. ఒక మంచి ప్యానిక్ కూడా క్రియేట్ అయింది. వెంటనే వాళ్ళందరూ అలర్ట్ అయ్యి మమ్మల్ని బయటికి పంపించారు. మీకు కిందన ఒక లైన్ కనిపిస్తుంది కదా, అదేంటంటే ఎలక్ట్రిక్ షాక్ ఉంటుంది దానికి. అందుకే పులులు అవి దాటి బయటికి రావు. మీరు కూడా కాళ్ళు అవి తగిలితే షాక్ కొడుతుంది, జాగ్రత్త. ఇదంతా చూసిన తర్వాత నా టర్న్ వచ్చింది ఇంటరాక్షన్కి, కానీ చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి పుల్లన్న సింహాలన్న చాలా ఇష్టము. స్టార్టింగ్లో మృగరాజు మూవీ క్లిప్ పెట్టాను కదా, ఆ మూవీని నేను చిన్నప్పుడు చాలా ఎక్కువ చూసేవాడిని ఆ సింహం కోసమే. సో నాకైతే పెద్ద భయమేం అనిపించలేదు. పక్కన వాళ్ళు కూడా ఉన్నారు కదా అని ఒక ధైర్యం. పులైతే టచ్ చేయడానికి చాలా సాఫ్ట్గా ఉంది, చాలా నచ్చింది నాకైతే. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. యాక్చువల్గా పెర్ టికెట్ మీద మనం 10 మినిట్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు టైగర్తోని. బట్ నేను ఇంతకుముందు క్లిప్లో చూపెట్టాను కదా, అది కొంచెం ఇరిటేట్ అయి ప్యానిక్ క్రియేట్ చేసిందని. సో దానివల్ల హడావిడిగా తొందరగా బయటకు వచ్చేయాల్సి వచ్చింది, లేదంటే మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము తీసుకుంది మీడియం టైగర్ అని చెప్పాను కదా, అదే ఇంత పెద్దగా ఉంది చూడండి. బిగ్ టైగర్ అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. దాని పక్కన మేము ఇంకా కనిపించమని చెప్పి నేను మీడియం టైగర్ తీసుకున్నాను. అండ్ గర్ల్స్కి మీడియం టైగర్ కాకుండా స్మాల్ టైగర్స్ అయితే చాలా క్యూట్గా ఉంటాయని చెప్పి తేజుకి నేను అది బుక్ చేశాను, కానీ అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు. బట్ స్మాల్ టైగర్స్కి మీకు క్లిప్ చూపిస్తాను, ముందున చూడండి. ఇవే ఆ చిన్న చిన్న క్యూట్ టైగర్స్, చూడండి ఎంత బాగున్నాయో. అమ్మాయిలకైతే చాలా మంచిగా ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. సడన్గా మీడియం టైగర్కి మార్చడం వల్ల తేజు కూడా ప్యానిక్ అయింది. టైగర్స్తో ఇంటరాక్షన్ ఫినిష్ అయ్యాక మిగిలిన టైగర్ పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేశాము. మన బాయ్స్ హాస్టల్స్ ఎలాగో అదొక పులుల హాస్టల్. ఇక్కడ మీకు విజువల్లో కనిపిస్తుంది గోల్డెన్ ట్యాబీ టైగర్. ఇది కొంచెం నార్మల్ టైగర్ కంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది, గోల్డెన్ షేడ్ ఎక్కువగా ఉంటుంది దీంట్లోని. సో దీంతో ఇంటరాక్షన్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీడే మేము ఇంటరాక్ట్ అయిన టైగర్ శక్తి అందరినీ ప్యానిక్ చేసి ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాడు. ఇదిగో ఇవే మన బాయ్స్ హాస్టల్స్. చాలా వింత వింత స్లీప్ పొజిషన్స్లో పడుకున్నాయి పులులు. విజువల్స్ అన్నీ చూపిస్తాను, చూడండి.
అవును, మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఇలా టైగర్ పార్క్కి వెళ్ళినప్పుడు ఎందుకైనా మంచిది ఒక స్పేర్ డ్రెస్ పెట్టుకొని వెళ్ళండి. రీజన్ ఏంటో మీరే చూడండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సో పులులు మన మీద ఇలా స్ప్రే చేయొచ్చు అని చెప్పి అన్ని చోట్ల వార్నింగ్స్ ఉన్నాయి. ఎందుకైనా మంచిది మీరు ఒక స్పేర్ డ్రెస్ పట్టుకొని వెళ్ళండి. పులితో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ టీం వచ్చి మనల్ని కొన్ని ఫొటోస్ తీస్తారు. అవి మనం కావాలంటే ఇలా కొనుక్కోవాలి. ఈచ్ ఫోటో ఫ్రేమ్ 200 బాట్ అంట. మనం ఒకటి కొనుక్కొని మిగతావి ఫొటోస్ తీసుకుంటామంటే వాటి కూడా 200 బాటే అని చెప్పారు. మేము ఇలా ఒక ఫ్రేమ్ తీసుకున్నాము. చాలా బాగుంది అదైతే. టైగర్ని చూస్తేనే చాలా ఎక్సైట్ అవుతాను, కానీ ఇలా డైరెక్ట్గా ఇంటరాక్షన్ అవ్వడం చాలా అంటే చాలా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది ఇంకా నాతోని. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలానే మీరు నన్ను సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీకు నా వీడియో ఎలా అనిపించిందో చెప్పడానికి కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.